నేను కోర్టు దగ్గర నుంచి వస్తున్నాను. ఇక్కడ సార్ లోపల పవన్ కళ్యాణ్ ఉన్నారు సార్. ఎవరు లోపల ఉన్నారు? బాబు గారు ఇంట్లో. పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు? డ్యాన్స్ చేసి అప్పులు తీర్చుతాడు. ప్రజాశాంతి పార్టీ రావాలి, పాలు రావాలి, పాలు మారాలి సార్. ఇప్పుడే కోర్టు పాలు రావాలి, ఏం బాబా అంతేనే కదా అశోక్ కుమార్, పాలు రావాలి, పాలన మారాలి. అమ్మో సిస్టర్ బాగున్నారా? సూపర్. రేపు మళ్ళీ కోర్టు హియరింగ్. ఎలక్షన్ పిటిషన్ వేసాను, అడ్మిట్ అయింది. రేపు హియరింగ్ కోర్టు 17లో ఉదయం. ఎలక్షన్ ఏప్రిల్లో ఎందుకు జరుగుతుంది? మేలో కౌంటింగ్ ఎందుకు? మేలోనే ఎలక్షన్ జరగాలి. అది పాలు రావాలి, పాలన మారాలని అందరికి చెప్పండి. ఓకే సార్, పాలండి పాలండి. వదిలేండి వీళ్ళెందుకు. 40 రోజుల్లో ఎవరు ఈవీఎంలను కాపాడుతారు? రిపోర్ట్లన్నీ ఇచ్చారు. అన్ని పార్టీలు దీన్ని అపోజ్ చేస్తున్నాయి. ఎలక్షన్ అవగానే కౌంటింగ్ అవ్వాలి. మీరు ఏప్రిల్లో ఎలక్షన్ పెడితే కౌంటింగ్ ఏప్రిల్లోనే చేయండి. 2-3 డేస్లో మన తెలంగాణలో చేసినట్టు. అది ఆనరబుల్ హైకోర్ట్. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆనరబుల్ హైకోర్ట్ అండ్ ఆనరబుల్ జడ్జెస్. రేపు ఈ మ్యాటర్కి పోస్ట్ చేశారు. అవినీతి జరగకుండా, ఈవీఎంలు రిప్లేస్ అవ్వకుండా ఉండాలి అంటే మేలో ఎలక్షన్ జరగాలి. జనవరి 9ని నేను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కి మీకు మీరందరూ రిపోర్ట్ చేశారు. అంతకంటే 1000 రెట్లు ముఖ్యం, ఇప్పుడు 1,00,000 రెట్లు ముఖ్యం. ఎందుకు చెప్పంటారా? 3 ఎలక్షన్ కమిషనర్స్ లో ఉండవాయి. 3 ఎలక్షన్ కమిషనర్ లో 2 రాజీనామా చేశారు. ఎగనెస్ట్ ద సుప్రీం కోర్టు ఆర్డర్. ఒక ఎలక్షన్ ఆఫీసర్ తో వాయిముడు. నేను మాట్లాడుతున్నా. ఏమయ్యా మాట్లాడినప్పుడు మళ్ళీ నువ్వెందుకు మాట్లాడుతావు? లైవ్ లో ఉంటుండగా మీడియా మిత్రులారా మాత్రమే ఇక్కడ ఉండండి. రత్మాలు దయచేసి మాట్లాడకండి. నేను ఓన్లీ 2 మినిట్స్ మాట్లాడతాను. మరొకసారి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశాను. 20 పాయింట్లు ప్రొడ్యూస్ చేశాను. ఎలక్షన్ ఏప్రిల్లో అయి మేలో కౌంటింగ్ అయితే ఈవీఎంలు ఇప్పటికే 2010లో డిప్యూటీ కలెక్టర్ కంప్లైంట్ చేశారు 4000 ఈవీఎంలు దొరకలేదని. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ గారికి జనవరి 9th అంతకు ముందు పర్సనల్గా కలిసి అనేక సార్లు మేము రిక్వెస్ట్ చేశాం. వారు వినలేదు కనుక నోటిఫికేషన్ ఈ వారంలో వస్తుంది కనుక నోటిఫికేషన్ రాకముందే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జ్యూరిడిక్షన్ ఉంది కనుక ఎలక్షన్ మేలోనే కండక్ట్ చేయండి. వెంటనే 2-3 రోజుల్లో కౌంట్ చేయండి. ప్రపంచంలో ప్రతి దేశంలో, డెమోక్రాటిక్ దేశంలో ఎలక్షన్ అయిన రోజునే ఓట్లు లెక్క పెడతారు. మన దేశంలోనే 30-40 రోజులు వెయిట్ చేయడం. ఆ దరిద్రం మనకొద్దు అని లీగల్గా సుప్రీంకోర్టు సైటేషన్స్ ఫైల్ చేశాను. అంతేకాకుండా నిన్న మంచి చీఫ్ ఎలక్షన్ కమిషనర్, సీనియర్ ఎలక్షన్ కమిషనర్ నా మిత్రులు గోయల్ గారు రాజీనామా చేశారు. ఎలక్షన్ కరప్షన్ అవుతుంది అని. చూసుకోండి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం రేపు మీరు కోర్టుకు వస్తే వింటారు నా ఆర్గ్యుమెంట్స్. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం 3 కమిషనర్స్ ఉండాలి. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ఒకరే ఉన్నారు. ఎలక్షన్ జరపకూడదు చట్ట ప్రకారం. రాత్రి మీద ఎవరినో తెచ్చి పెట్టేసి వాళ్ళు 1 man షో వద్దు ఈ దేశంలో. ఇది డెమోక్రాటిక్ నేషన్, సెక్యులర్ నేషన్. ఫండమెంటల్ రైట్స్ ఆర్ బీయింగ్ వయలేటెడ్. Article 14, 19, 21 are violated. Article 324 and 3, so many articles I am quoting. Election Commission has responsibility. Therefore, the Honorable High Court, I have approached Chief Justice of India ki already sumoto letter పంపించాను. కనుక నీతి జరగాలని ప్రార్థించండి. అందరికీ ఈ విషయం షేర్ చేయండి. అన్ని పార్టీలు కలిసి నాకు మద్దతు ఇవ్వండి. అందరం కలిసి మన ఆంధ్రప్రదేశ్ను కాపాడదాం. పాలన రావాలి, పాలన మారాలి. 7569441275కి ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా నిలబడ్డానికి ఇంకా మేము
చూసారా మీరు బాబు మోహన్ గారు జాయిన్ అయ్యారు మార్చి 4. టీడీపీని కాదని, బీజేపీని కాదని, బీఆర్ఎస్ని కాదని. అది మన పార్టీ. 120 మంది ఐఏఎస్ ఐపీఎస్లు జైలు. మనది బహుజనుల పార్టీ. మనం కుటుంబ పార్టీకి వ్యతిరేకం, కుల పార్టీకి వ్యతిరేకం. ప్రజాశాంతి పార్టీ రావాలి, మార్పు రావాలి. ఆ మార్పు మీరే తేవాలి. రేపు విజయం రావాలని ప్రార్థించండి.